వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రిత్కా వ్లాగ్స్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ 1879 మార్చి 14న జర్మనీలోని ఉల్ అనే పట్టణంలో జన్మించాడు. ఆయన తండ్రి హెర్మన్ ఐన్స్టైన్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ మరియు తల్లి పౌలిన్ ఐన్స్టైన్. చిన్నతనం నుండే ఐన్స్టైన్ శాస్త్రానికి ఆసక్తి చూపేవాడు, కానీ పాఠశాల విద్యలో పెద్దగా ఆకర్షణ చూపించలేదు. ఐన్స్టైన్ 1896లో జ్యూరిక్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో చేరి ఫిజిక్స్, గణితశాస్త్రంలో డిప్లొమా పొందాడు. 1905 సంవత్సరంలో ఐన్స్టైన్ 4 ముఖ్యమైన పరిశోధనలు ప్రచురించారు, వీటిలో ఒకటి ప్రసిద్ధ సాపేక్ష సిద్ధాంతం. సాపేక్ష సిద్ధాంతం ప్రకారం వేగం, కాలం, మరియు స్థలం పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఈ సిద్ధాంతంలో ప్రసిద్ధమైన సమీకరణ E=mc², శక్తి సమానము ద్రవ్యరాశి సార్లు కాంతి వేగం (2) ఉంది. ఈ సమీకరణం శక్తి మరియు ద్రవ్యరాశి మధ్య అనుసంధానం ఎలా ఉంటుందో తెలుపుతుంది. వివాహం మరియు కుటుంబం. 1903లో ఐన్స్టైన్ తన సహచర విద్యార్థిని మిలెవా మారిచ్ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 కుమారులు, హన్స్ ఆల్బర్ట్, ఎడ్వర్డ్ ఉన్నారు. కానీ వారి వివాహ బంధం సుదీర్ఘంగా లేక 1919లో విడాకులు తీసుకున్నారు. తరువాత ఐన్స్టైన్ తన మేనకోడలు ఎల్సా ఐన్స్టైన్తో వివాహం చేసుకున్నాడు. నోబెల్ బహుమతి. 1921లో ఐన్స్టైన్ క్వాంటం థియరీలో తన కృషికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ మీద చేసిన పరిశోధనలు కొత్త గణిత, భౌతిక విధానాలకు దారితీశాయి. అమెరికా ప్రయాణం మరియు తరువాతి జీవితం. 1933లో నాజీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐన్స్టైన్ జర్మనీని విడిచిపెట్టాడు. ఆయన అమెరికాలో సెటిల్ అయి, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఐన్స్టైన్ తన చివరి దశలో శాస్త్రవేత్తగా, శాంతివాదిగా పనిచేసి, ప్రపంచంలో శాంతి స్థాపన కోసం కృషి చేశాడు. మరణం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ 1955 ఏప్రిల్ 18న అమెరికాలోని ప్రిన్స్టన్లో మరణించాడు. ఆయన శరీరాన్ని దహనం చేసి, వారి ఆదేశాల ప్రకారం చితాభస్మాన్ని గోప్యంగా నదిలో వదిలారు. ఐన్స్టైన్ విజ్ఞాన సృజనతో ప్రపంచం మీద అపారమైన ప్రభావం చూపించారు. మిరాసి. ఆయన చనిపోయిన తరువాత కూడా ఐన్స్టైన్ పరిశోధనలు, సిద్ధాంతాలు ప్రపంచానికి నిరంతరం స్ఫూర్తినిచ్చాయి.